హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫినాన్స్ హబ్. మనం ఎప్పుడైనా న్యూ సిటీకి మూవ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మన చుట్టాలని మనం కలవడానికి అయితే ట్రై చేస్తాం. అలానే ఆ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ ఏంటి, అలానే స్కూల్స్ ఏంటి, సూపర్ మార్కెట్స్ అనేది ఎక్కడున్నాయో మనం ఫైండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఎప్పుడైతే అవన్నీ మనకు తెలుస్తాయో అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్తో మనం కంఫర్టబుల్గా మూవ్ అవడం అయితే జరుగుతుంది. సో అలానే ఎప్పుడైతే మనం కొత్తగా స్టాక్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అవుతామో డిఫరెంట్ ప్లేయర్స్ అనే వాళ్ళు స్టాక్ మార్కెట్లో అయితే ఉంటారు. ఇక్కడ మనం మేజర్గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మనం కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయినప్పుడు కీ ప్లేయర్స్ ఎవరు, వాళ్ళ యొక్క రోల్స్ ఏంటి, వాళ్ళు మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తారు, వాళ్ళకంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎవరు ఫ్రేమ్ చేస్తారు, వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తారు అనేదే మెయిన్ ఈ వీడియో యొక్క థీమ్. థింగ్స్ అనేది ఎప్పుడైతే మనకు తెలుస్తాయో అప్పుడు మనం అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్తో కంఫర్టబుల్గా ఉంటాం. సో అక్కడ మనం ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మేజర్ ప్లేయర్స్ గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్ విత్ వీడియో. సో ఫస్ట్ స్టార్ట్ విత్ బిగ్ బాస్. సో ఆ బిగ్ బాస్ ఎవరంటే సెబీ. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీన్ని అయితే 1992లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సెబీ అనేది రెగ్యులేటర్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్. సెబీ అనేది ఏం చేస్తుందంటే ఇండియన్ మార్కెట్లో ప్రతి ప్లేయర్ని కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మేజర్గా అయితే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో స్మాల్ ఇన్వెస్టర్స్ లైక్ యూ అండ్ మీ, సో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనల్ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఎలా అంటే జస్ట్ లైక్ ఏ జడ్జ్. సెబీకి చాలా పవర్స్ అయితే ఉంటాయి. సెబీ అనేది మేజర్గా ఏం చేస్తూ ఉంటుందంటే ట్రాన్స్పరెన్సీ అండ్ కంప్లైంట్స్ ఉండేటట్టుగా చూస్తుంది. సెబీ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎవరైనా సిస్టమ్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసి స్మాల్ ఇన్వెస్టర్స్ నుంచి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎవరైనా ట్రై చేస్తే మాత్రం వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలా మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. అలానే 2018లో చాలా రెగ్యులేషన్స్ అనేది తీసుకొని వచ్చింది. వితౌట్ సెబీ అర్షద్ మెహతా స్కామ్, క్యాతన్ పారెగ్ అలాంటి స్కామ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం. క్యాతన్ పారెగ్ స్కామ్ వచ్చేసి 1998 నుంచి 2001 ఈ పీరియడ్ మధ్యలో అయితే జరిగింది స్కామ్. మనం నెక్స్ట్ ప్లేయర్ గురించి మాట్లాడదాం, స్టాక్ ఎక్స్చేంజ్. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ఏం చేస్తాయంటే బయర్స్ని సెల్లర్స్ని కలుపుతాయి. అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తుంది బై చేయడానికి, సెల్ చేయడానికి. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది బయర్స్కి సెల్లర్స్కి ఒక ప్లాట్ఫామ్ లాగా యూస్ఫుల్గా ఉంటుంది. అలా స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది ఇండియాలో 2 ఉన్నాయి. సో ఆ స్టాక్ ఎక్స్చేంజెస్ ఏంటంటే బిఎస్సి అండ్ ఎన్ఎస్సి. బిఎస్సి అనేది ఓల్డర్ వన్ అండ్ ఎన్ఎస్సి అనేది న్యూయర్ వన్. ఈ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండు కూడా ప్రైవేట్ కంపెనీస్. సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో బయర్స్ సెల్లర్స్ సెల్ బై చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆ సెల్ బై నుంచి కమిషన్ అనేది ఈ స్టాక్ ఎక్స్చేంజెస్కి వెళ్తూ ఉంటుంది. ఆ కమిషన్ నుంచి ఈ స్టాక్ ఎక్స్చేంజెస్కి మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి కంపెనీస్. కంపెనీస్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి, ప్రైవేట్ కంపెనీస్ అండ్ పబ్లిక్ కంపెనీస్. జనరల్లీ ప్రైవేట్ కంపెనీస్ అనేవి ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మాత్రమే ఉంటాయి. పబ్లిక్ అందులో ఓనర్స్ అయితే అవ్వలేరు. పబ్లిక్ కంపెనీస్లో జనరల్గా ఎవరైతే ఓనర్స్ అవ్వచ్చు అంటే ఎవరైనా ఓనర్స్ అవ్వచ్చు, జస్ట్ లైక్ యూ అండ్ మీ. ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసి జనరల్గా వాళ్ళ బిజినెస్ని ఎప్పుడైతే గ్రో చేయాలనుకుంటారో అంటే ఎక్స్పెన్షన్ చేయాలనుకుంటారో వాళ్ళకి మనీ కావాల్సి వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళకి మనీ కావాల్సి వస్తుందో ఆ మనీ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు జనరల్గా పబ్లిక్ నుంచి మనీ కలెక్ట్ చేస్తారు త్రూ స్టాక్ ఎక్స్చేంజెస్. ఎవరికైతే ఆ కంపెనీ గ్రో అవుతుందని అనిపిస్తుందో వాళ్ళందరూ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ కంపెనీ వచ్చేసి సమ్ ఓనర్షిప్ అనేది ఇస్తుంది. సో ఈ హోల్ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఐపీఓ అంటాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుందో అప్పుడు ప్రైవేట్ కంపెనీ కాస్త పబ్లిక్ కంపెనీగా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే పబ్లిక్ కంపెనీగా చేంజ్ అవుతుందో అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ షేర్స్ అని కూడా ఫ్రీలీ ట్రేడెడ్ ఇన్ సెకండరీ మార్కెట్. అక్కడ ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా అమ్మొచ్చు. ఎందుకంటే పబ్లిక్ కంపెనీ కాబట్టి ఎవరైనా ఓనర్షిప్ అనేది అందులో తీసుకునే ఛాన్స్ అయితే మనకి ఉంటుంది. జనరల్గా స్టాక్ ఎక్స్చేంజ్లో మనం షేర్స్ కొనాలనుకుంటే సో డైరెక్ట్గా వెళ్ళి స్టాక్ ఎక్స్చేంజ్లో మనం కొనలేం. సో త్రూ ఒక బ్రోకర్ నుంచి మాత్రమే మనం కొనగలం. బ్రోకర్ అనే వాళ్ళు ఆథరైజ్డ్ పర్సన్స్ అయి ఉండాలి. సెబీ నుంచి వీళ్ళు పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో బ్రోకర్స్ అంటే జస్ట్ లైక్ అప్స్టాక్, జీరోదా అండ్ షేర్కాన్, ఐసిఐసిఐ. సో వీళ్ళందరినీ కూడా మనం బ్రోకర్గా పిలుస్తాం. మనం స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి షేర్స్ కొనాలంటే మనకి ఖచ్చితంగా ట్రేడింగ్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీన్నే మనం ట్రేడింగ్ అకౌంట్ ఆర్ బ్రోకరేజ్ అకౌంట్ అంటాం.
సో మనం సెల్ చేయాలన్నా బై చేయాలన్నా ఈ ట్రేడింగ్ అకౌంట్ నుంచే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి మనం బై చేయగలం, సెల్ చేయగలం. సో మనం బై చేయాలంటే ఖచ్చితంగా మన ట్రేడింగ్ అకౌంట్లో ఫండ్స్ అనేది ఉండాలి. సో ఫండ్స్ ఉండాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఈ ట్రేడింగ్ అకౌంట్కి లింక్ చేస్తారు. మనం ఎప్పుడైనా షేర్స్ కొనాలనుకుంటే ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి ఫండ్స్ అనేది మనకి ట్రేడింగ్ అకౌంట్లకు అయితే యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు త్రూ ఈ ట్రేడింగ్ అకౌంట్ నుండి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి మనం బై చేయొచ్చు. సో మనం ఇక్కడ సెల్ ఆర్ బై అనేది మనం ఓన్గా చేయొచ్చు, మనం ఓన్గా లాగిన్ అయ్యి చేయొచ్చు, లేదంటే మనం ఆపరేటర్కి, బ్రోకరేజ్ ఆపరేటర్కి కాల్ చేసి మన సెల్ ఆర్డర్ ఆర్ బై ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా మనం నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మన యొక్క బై ఆర్డర్ని, సెల్ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసే ఛాన్స్ అయితే మనకి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళు సెల్ చేయడం వల్ల, బై చేయడం వల్ల బ్రోకరేజ్ అనేది బ్రోకరేజ్ కంపెనీస్కి వస్తుంది. వీళ్ళు ఇలా ఇన్కమ్ని జనరేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం బ్రోకరేజ్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం డైరెక్ట్ బ్రోకర్ నుంచి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసామా లేదా సబ్ బ్రోకర్ నుంచి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసామా అనేది మనం క్లియర్గా చూసుకోవాలి. ఎందుకంటే సబ్ బ్రోకర్ నుంచి మనం ఓపెన్ చేసినప్పుడు ఎక్కువగా బ్రోకరేజ్ కమిషన్ అనేది మనం కట్టాల్సి ఉంటుంది. సో ఇది కేర్ఫుల్గా మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి డిపాజిటరీ. ఈ డిపాజిటరీ గురించి కొత్తగా స్టాక్ మార్కెట్లో వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. ట్రేడింగ్ అకౌంట్ నుంచి మనం స్టాక్ ఎక్స్చేంజ్లో సెల్ ఆర్ బై అనేది చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఈ ట్రేడింగ్ అకౌంట్ నుంచి షేర్స్ ఎప్పుడైనా మనం బై చేస్తున్నప్పుడు ఆ షేర్స్ అనేవి ట్రేడింగ్ అకౌంట్లోకి వస్తాయా లేదా బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయా అంటే ఈ బ్యాంక్ అకౌంట్లోకి రావు, ట్రేడింగ్ అకౌంట్లోకి రావు. ఎక్కడికి వస్తాయంటే ట్రేడింగ్ అకౌంట్ నుంచి డీమ్యాట్ అకౌంట్కి అయితే వస్తాయి. డీమ్యాట్ అకౌంట్ ఏం చేస్తుందంటే మన షేర్స్ని సేఫ్గా, సెక్యూర్గా ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది. సో మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్ ఏం చేస్తుంది, ఆ ట్రేడింగ్ అకౌంట్ నుంచి మనం బై ఆర్ సెల్ అనేది చేయడానికి అయితే యూస్ఫుల్గా ఉంటుంది. అలానే డీమ్యాట్ అకౌంట్ అనేది ఏం చేస్తుందంటే మన యొక్క షేర్స్ అనేది డీమ్యాట్ అకౌంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఈ డీమ్యాట్ అకౌంట్ని మనకి స్టోర్ చేయడానికి 2 కంపెనీస్ అయితే ఉన్నాయి. ఆ 2 కంపెనీస్ ఏంటంటే CDSL, NSDL. ఈ రెండు కూడా ప్రైవేట్ కంపెనీస్. ఈ 2 కంపెనీలు కూడా హైలీ రెగ్యులేటెడ్ బై సెబీ కంట్రోల్లో ఈ 2 కంపెనీస్ అనేవి ఉంటాయి. కాబట్టి మన షేర్స్ అనేది సేఫ్గా, సెక్యూర్గా డీమ్యాట్ అకౌంట్లో ఉంటాయి. ప్లేయర్స్ వచ్చేసి రీటైలర్స్. సో ఇప్పుడు రీటైలర్స్ గురించి మాట్లాడుకుందాం. సో రీటైలర్స్ అనే వాళ్ళు 2 టైప్స్ ఉంటారు. ఇన్వెస్టర్స్ ఉంటారు, అలానే ట్రేడర్స్ ఉంటారు. మెయిన్ థీమ్ ఏంటంటే ఆ లాంగ్ రన్లో వాళ్ళు వెల్త్ జనరేట్ చేయాలనే మెయిన్ థీమ్తో వాళ్ళు ఉంటారు. ట్రేడర్స్ అనే వాళ్ళు షార్ట్ రన్లో మనీ అనేది గెయిన్ చేయాలనే థీమ్తో ఉంటారు. మన ఇండియాలో వచ్చేసి స్టాక్ మార్కెట్లో జస్ట్ 2% పీపుల్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కంపేర్ విత్ USA చూస్తే హాఫ్ ఆఫ్ ది పీపుల్ అంటే 50% పీపుల్ అనేవాళ్ళు స్టాక్ మార్కెట్లో ఎంతో కొంత అమౌంట్ అయితే పెట్టుంటారు. నెక్స్ట్ వచ్చేసి డిఐఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసి ఆ మనీని స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. జనరల్గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే జనరల్గా బ్యాంక్స్ అండ్ హెడ్జ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్. బ్యాంక్స్ అంటే బ్యాంక్స్ పబ్లిక్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసింది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలానే హెడ్జ్ ఫండ్స్ అంటే ఎవరైతే 1 crore ఆర్ మోర్ వాళ్ళ దగ్గర ఉంటుందో జనరల్ పబ్లిక్ దగ్గర వాళ్ళ మనీని వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేరు. సో అప్పుడు ఏం చేస్తారు, ఒక ప్రొఫెషనల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయమని అడుగుతారు. కాకపోతే ఇక్కడ 1 crore కంటే వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉండాలి. అప్పుడు ఎవరైతే సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మనీ వాళ్ళ దగ్గరికి ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు వీళ్ళ ఫండ్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. వాటిని హెడ్జ్ ఫండ్స్ అంటారు. సో ఆ ఫండ్స్ని వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి మనీ మొత్తాన్ని కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన మనీని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మ్యూచువల్ ఫండ్స్ ఎవరు మేనేజ్ చేస్తారంటే ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ క్వాలిఫైడ్ పీపుల్స్. అలానే పెన్షన్ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. వీళ్ళందరినీ మనం ఏమంటామంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. మన ఇండియాలో రీసెంట్ ట్రెండ్ చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. సో ఈ చార్ట్ బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి FIIs అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే అవుట్ సైడ్ ఇండియాలో ఉంటాయి ఈ కంపెనీస్ అనేది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వాళ్ళ కంట్రీస్లో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. మన ఇండియాకి అవి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే ఆ కంపెనీస్ అన్నీ కూడా
ఫారెన్లో ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీ అనేది కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ఆ మనీ మొత్తాన్ని మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన మనీ మొత్తాన్ని మన ఇండియాలో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎఫ్ఐఐ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. ఎఫ్ఐఐ అనే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కంట్రీ మొత్తంలో వాళ్ళకి ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కడైతే వాళ్ళకి అవకాశాలు ఉంటాయో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కడైతే వాళ్ళకి మోర్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయో ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ వేరే కంట్రీలో ఆపర్చునిటీ దొరికింది అనుకోండి, వెంటనే ఇండియాలో నుంచి ఆ ఫండ్ అంతా తీసేసి ఆ ఫండ్ని అక్కడి నుంచి వేరే కంట్రీకి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. సో వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు హ్యూజ్ ఇన్ఫ్లో అనేది స్టాక్ మార్కెట్ లో తీసుకొస్తారు. అప్పుడు వాలటాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మూవ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇక్కడ మనం ఓవరాల్ గా చూసుకుంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ప్రతిరోజు ఎన్ఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళ యొక్క యాక్టివిటీని అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే వాళ్ళు మేజర్ రోల్ అనేది ఈ స్టాక్ మార్కెట్ లో ప్లే చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి.